రాత్రికాల సమయంలో వాక్య భాగంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బిడ్డలారా, నమ్మి చెప్పండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చాలు. నమ్మి బాప్తిసం పొంది, నమ్మి రక్షణ పొంది, నమ్మి ప్రభువుని అంగీకరించి, నమ్మి మందిరానికి వచ్చి బాప్తిసం పొంది ప్రభు కొరకు జీవించాలి కదా. ఇప్పుడు బాప్తిసం పొందేవారు ఊరికనే బాప్తిసం పొందరు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఊరికనే తీసుకోరు. వాళ్ళు ఏం చేసి తీసుకోవాలి చెప్పండి? నమ్మి తీసుకోవాలి. యేసు ప్రభు నా పాపాలన్నీ కడిగి వేశాడు, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు, నా పాప జీవితాన్ని ఒప్పుకున్నాను, క్షమాపణ పొందాను, ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా పాపాలన్నీ కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, నన్ను నిర్దోషురాలుగా చేశాడు. ఇక నాలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, నా ప్రభు నన్ను కంప్లీట్గా కడిగేశాడు అని ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిసం పొందారో వారు ఎలాగుండాలి? యేసు ప్రభువుని నమ్ముకున్నారు, పాపాలు విడిచిపెట్టారు, పరిశుద్ధతను కోరుకున్నారు, విశ్వసించారు, బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తరువాత వాళ్ళు ఎలాగుండాలి? ఎలా ఉండాలి? బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు మార్పు చెందిన మనిషి మార్పు చెందినట్లే ఉండాలి. మరలా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు కదా, మరలా గతంలోకి వెళ్ళకూడదు కదా, గత పాత జీవితం చూడకూడదు కదా, గత పాత అలవాట్లు మరలా ఉండకూడదు కదా. పాత మాటలు, పాత అలవాట్లు, పాత స్వభావం అన్నీ ఏమైపోయినాయి? క్రీస్తు శిలువలో కొట్టివేయబడ్డాయి. స్తోత్రం చెప్పండి. అవన్నీ కొట్టివేయబడిన తర్వాత మరలా ఎలాగొస్తాయి? చాలామంది జీవితాల్లో అవి కొట్టివేయబడ్డాయని మనం అనుకున్నాం, కానీ వాళ్ళు కొట్టివేయబడటానికి ఇష్టపడలేదు. ప్రభు స్వస్థపరిచాడు, ప్రభు ఖాళీ చేశాడు వాళ్ళ జీవితాన్ని, ప్రభు వాళ్ళ పాపాలని కడిగి వేశాడు. కానీ వాళ్ళు మరలా వాటి యందు లక్ష్యం ఉంచారు. మరలా పాత జీవితం మీద మనసు పెట్టుకుని, పాత స్వభావాన్ని మరలా కలిగి ఉండి, మరలా పాత నడకే వాళ్ళు నడుస్తూ, మరలా పాత మనసే కలిగి ఉండి, మరలా పాత అలవాట్లే వాళ్ళకు వచ్చినాయి అనుకోండి. లోకం ఏమంటుంది? దేవుడు ఏమంటాడు? తర్వాత సంగతి. పాస్టర్ గారు ఏమంటాడు? తర్వాత సంగతి. కానీ లోకం ఏమంటుంది? లోకం ఏమంటుంది? మారు మనసు పొందావు, మందిరానికి వెళ్ళావు, పాపక్షమాపణ పొందావు, బాప్తిసం పొందావు, బాప్తిసం పొంది మరలా నువ్వేంటి చేసేది? నువ్వెందుకు ఇలాగ మాట్లాడుతున్నావు? నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? నువ్వెందుకు మరలా పాత నడక నడుస్తున్నావు? మరలా నీ పాత స్వభావం ఎందుకు వచ్చింది నీకు? అంటే కడగబడిన తరువాత కూడా, నువ్వు నవనూతన పరచబడిన తర్వాత కూడా, శుద్ధి చేయబడిన తరువాత కూడా నీ స్వభావం ఎలాగుందంటే, నీ దేహం, నీ శరీర అనుసారంగా, నీ ఆలోచన ప్రకారం నువ్వు కడగబడ్డాననుకుని బాగున్నావు, కానీ నీ అంతరంగ స్వభావం ఏమవలేదు, మారలేదు. పైకే నువ్వు కడగబడ్డావు, కానీ నీ అంతరంగంలో ఉన్న స్వభావం ఉంది, ఆ స్వభావం కడగబడలేదు, అది మారలేదు. నీకు పాత మనసు పోలేదు. బిడ్డలారా, ఇశ్రాయేల్ రాజు మొట్టమొదటి సౌలు రాజుకి ఏ మనసు వచ్చిందని బైబిల్లో ఉంది? క్రొత్త మనసు వచ్చిందంట. ఏ మనసు వచ్చింది? క్రొత్త మనసు వచ్చిందంట. క్రొత్త మనసు వచ్చింది, కొంతకాలం ఏముంది, తర్వాత మరలా పాత మనసే. ఈ దినాల్లో సంఘాల్లో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం.
కనుక ఆత్మ సంబంధమైన బిడ్డ కడగబడిన తరువాత ఆ బిడ్డ ప్రత్యేకించబడిన బిడ్డ, ప్రతిష్ఠించబడిన బిడ్డ. ప్రతిష్ఠత కలిగిన బిడ్డలు, కడుగబడిన బిడ్డలు, శుద్ధి చేయబడిన బిడ్డలు విశ్వాసాన్ని కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలి. నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. నీ అంతరంగ పురుషుడు దినదినం ఏమవ్వాలి? నూతనపరచబడాలి. కానీ నీ జీవితంలో మరలా పాతదే, మరలా పాతదే, మరలా పాతదే. కానీ నిన్ను చూసినప్పుడు లోకం నిన్ను గూర్చి ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది. ఒకప్పుడు నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి లోకస్తులాగా నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వలేదు. కానీ నువ్వు మార్పు చెందిన తర్వాత మరలా పాత జీవితంలోకి వెళ్ళవే, అప్పుడు నిన్ను గూర్చి లోకం సాక్ష్యం ఇస్తుంది. ఎలాంటోడు ఎందుకు మారు మనసు పొందానని చెప్పుకోవాలి? ఎలాంటోడు ఎందుకు బాప్తిసం పొందాలి? ఎలాంటి అమ్మాయి ఎందుకు బాప్తిసం పొందాలి? ఎందుకు వీళ్ళని బట్టి దేవునికి ఎందుకు అవమానం రావాలి? వీళ్ళు దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారే కానీ దేవునికి మహిమకరంగా బ్రతకట్లేదని లోకము ఓ విశ్వాస గురించి, ఒక విశ్వాసరాల గురించి లోకమే సాక్ష్యం ఇస్తుంది. కానీ లోకము మనల్ని గురించి ఏమని సాక్ష్యం ఇవ్వాలి చెప్పండి? మంచి సాక్ష్యం ఇవ్వాలా, చెడ్డ సాక్ష్యం ఇవ్వాలా? మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఒకప్పుడు వీళ్ళు లోక సంబంధులుగా బ్రతికారు, శరీర సంబంధులుగా బ్రతికారు. లోక సంబంధులను, శరీర సంబంధులుగా బ్రతికిన వీళ్ళు క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తును ధరించుకుని పాత స్వభావాలన్నీ పోయాయి. ఇప్పుడు వీళ్ళ జీవితం ఎంత బాగుందో! ఎలాంటి విశ్వాసి, ఎలాంటి విశ్వాసురాలు నిజంగా సంఘంలో ఉన్నారంటే మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నారని సమాజం మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. కానీ దినాల్లో ఏం సాక్ష్యం ఇస్తున్నారు? వాళ్ళు మారని చెప్పారు కానీ, బాప్తిసం పొందారు కానీ అసలు వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేదని సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇస్తుంది. నా ముందు చెప్పొచ్చు, ఇంకొకళ్ళ ముందు చెప్పొచ్చు. నా ముందు చెప్పినా ఇంకొకళ్ళ ముందు చెప్పినా మనం ఏమీ చేయలేం. కానీ మనం చూస్తున్న దేవుడు కాయనున్నాడే, మన ప్రవర్తన చూస్తున్న దేవుడు కాయనున్నాడే, మన నడకను కనిపెడుతున్న దేవుడు ఉన్నాడే, మన ఉద్దేశాలు కనిపెడుతున్న దేవుడు ఉన్నాడే, మన పరిస్థితులు చూస్తున్న దేవుడు ఉన్నాడే. బిడ్డలారా, ఆ నడక ఎబ్బోకురేవు వరకు యాకోబు నడక ఒక రకంగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎబ్బోకు రేవు వరకు యాకోబు నడక ఒక రకంగా ఉంది. ఎబ్బోకు రేవులు దేవునితో పోరాడిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, బిడ్డలారా వినండి, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, ఎబ్బోకు రేవు దాటిన తర్వాత యాకోబు నడక ఎలాగుంది చెప్తారా? ఇప్పుడు యాకోబు తిన్నగా నడవట్లేదు. ఏం చేస్తున్నాడు? గెంటుతున్నాడు, కుంటుతున్నాడు. యాకోబు కుంటుతున్నాడు. ఇశ్రాయేలుగా మారి, ఎబ్బోకు రేవు దాటి ఇశ్రాయేలుగా మారి కుంటుతున్నాడు. తనకు బాగా ఇష్టమైన భార్య ఎవరు? రాహేలు. రాహేల్ అంటది, అయ్యా ఏంటి కుంటుతున్నావు? ఏం జరిగింది? ఎందుకు కుంటున్నావయ్యా? ఏమైంది అంటే ఇశ్రాయేల్ అంటాడు, ఇదిగో ఇది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఆశీర్వాదం. అదేంటయ్యా కుంటుతూ ఆశీర్వాదం ఏంటి? అవును, యాకోబు జీవితం నడకను మార్చి ఇశ్రాయేలుగా దేవుడు సాగమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ కుంటుట ఆశీర్వాదం. ఒక వ్యక్తి జీవితంలో మారాడు అంటే, అతని జీవితం మారిందంటే సాక్ష్యం. యాకోబు చనిపోయిందాక కుంటుతూనే ఉన్నాడా, మామూలుగా నడిచాడా? అడుచుతారు ఇంకా
యాకోబు చనిపోయే వరకు కుంటుతున్నాడా, మరల మామూలుగా నడిచాడా? నడవలే మామూలుగా. అది ఆశీర్వాదం. ఒక విశ్వాసురాలు ప్రభువును సంపూర్ణంగా కలిగి ఉన్న తరువాత వాళ్ళ మాటలోను, వాళ్ళ ప్రవర్తనలోను, వాళ్ళ ఆలోచనలోను, వాళ్ళ నడకలోను, వాళ్ళ స్వభావంలోను ఏం కావాలి? మార్పు కావాలండి. నువ్వు మారేవు అనటానికి ఏంటి సాక్ష్యం? నువ్వు మారేవు అనటానికి ఏంటి సాక్ష్యం? ఇప్పుడు మొన్నటి వరకు ఉన్నాను అనుకోండి, మన రమ్య ఉంది, మొన్నటి దాకా అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడికి రావటానికి ఏం జరిగింది? వివాహమైంది కనుక రమ్యకి వివాహమైంది అన్నట్టు సాక్ష్యం ఏంటి? చెప్పండి. కాళ్ళకి మేనమామ పెట్టిన మెట్లు ఉన్నాయి, భర్త కట్టిన మెడలో తాడుంది. ఇప్పుడు ఏమంటారు? సాక్ష్యం. ఇప్పుడు పెళ్లి కాని పిల్లల మెట్లు పెట్టుకుంటారా? పెట్టుకోరు. పెళ్లి కాని వాళ్ళు మెట్లు పెట్టుకోరు, పట్టీలు పెట్టుకుంటారు, ముక్కులు పెట్టుకుంటారు. ఇవన్నీ సహజం జరుగుతాయి. కానీ కాళ్ళ మెట్టలు, మెడలో తాడు ఎవరికి గుర్తుంటే వివాహం అయ్యిందని. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందావు. ఎందుకు సుఖం? నీ మాటలో అనువంతైన మార్పు వచ్చిందా? అసలు గతం మాటల కంటే విస్తరించి మాట్లాడతావు, గతం జీవితం కంటే విస్తరించి జీవిస్తున్నావు. నీలో ఎక్కడ కొంచెమైనా మార్పు లేదు. బిడ్డలారా, నువ్వు నమ్మావు. ఏది నమ్మకం? ఏది? ఇప్పుడు వ్యవసాయం చేసే రైతు ఉంటాడండి. రైతు భూమిని నమ్ముతాడా, నమ్మడా? భూమిని నమ్మి వ్యవసాయం చేస్తాడు. ఎందుకని? ఆ భూమిని నమ్మితే భూమి ఫలసాయం ఇస్తుందని నమ్మి వ్యవసాయం చేస్తాడు, నమ్మి విత్తనం నాటుతాడు, నమ్మి ఫలసాయం తీసుకుంటాడు. నమ్మకుండా ఏ రైతు వ్యవసాయం చేయడు, నమ్మకుండా ఎవరు వ్యాపారం చేయరు, నమ్మకుండా ఎవరు సహవాసము చేయరు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితురాలు ఉన్నారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు నమ్మితేనే సహవాసం, లేకపోతే ఉండదు. వారు ఇరువురు ఒకరికొకరు నమ్మితేనే సహవాసం చేస్తారు, లేకపోతే చేయరు. అలాగే నువ్వు నమ్మావు. ఎవరిని నమ్మి బాప్తిస్మం పొందావు? చెప్పండి. ప్రభువును నమ్మావు, సొంత రక్షకునిగా అంగీకరించావు, నీ రక్షకుడుగా నువ్వు అంగీకరించావు, నీ దేవుడుగా నువ్వు అంగీకరించావు. నీ దేవుని కోసం నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టావు. నీ దేవుని కోసం అన్నిటినీ విడిచిపెట్టి, అన్నీ కూడా మర్చిపోయి, అలవాట్లన్నీ విడిచిపెట్టి, చెడ్డ మాటలు విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి నమ్మి ఇష్టపడి ఇష్టపూర్వకంగా నువ్వు బాప్తిస్మం పొందావు. ఎవరి బలంతో లేదు కదా. నమ్మి నువ్వు రక్షణ పొందినప్పుడు నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఆయన మీద నువ్వు నమ్మాలి. ఆయన నువ్వు నమ్ముకున్నావు కనుక ఆయన కూడా నిన్ను నమ్మాడు. ప్రభు నిన్ను నమ్మాడు, నువ్వు ప్రభుని నమ్మావు. ఇంకేముంది? మంచిదే. ఇప్పుడు ఎరుకు పట్టణంలోంచి యేసుప్రభు వెళ్తా ఉంటే ఆ చెట్టు కొమ్మల్లో కూర్చొని చూస్తున్నాడు. ఎవరు? జక్కయ్య. జక్కయ్యని యేసుప్రభు చూశాడు, యేసుప్రభుని జక్కయ్య కూడా చూశాడు. ఒకరికొకరు చూసుకున్నారు. జక్కయ్య అనుకున్నాడు ఒకవేళ ఆయన నన్ను చూడలేదని. అసలు విషయం ఏంటంటే ఆయన అతను చూసే ఆ దారికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. చాలా మార్గాలు ఉన్నాయి, కానీ జక్కయ్య ఉన్న చెట్టున్న మార్గానికి ఎందుకు వెళ్ళాలంటే జక్కయ్య జీవితాన్ని మార్చాలి. నీ జీవితాన్ని మార్చాలని ప్రభు నీ కొరకు, నా జీవితం మార్చాలని నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మన పాప జీవితాలన్నీ కడిగి శుద్ధి చేస్తే మరలా ఏది
నువ్వు నమ్మానన్నావు ఎక్కడ? నీ నమ్మకం ఎక్కడ? ఎక్కడ నమ్మకం? కానీ బిడ్డలారా, నువ్వు నమ్మావు మంచిదే, కానీ ప్రభు కూడా నిన్ను నమ్మాడు. నువ్వెవరిని మోసం చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి మోసం చేయవు, కానీ నిన్ను నువ్వే నువ్వు నమ్మి దేవుని కొరకు నువ్వు నిలబడితే, నువ్వు నమ్మి దేవుని కొరకు ఉంటే, బిడ్డలారా వినండి, గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలయ్య ఓ చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఈ నమ్మిన వారిని గురించి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేర్చుకుంటారా? అంతే కదా? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. పౌలయ్య ఈ గలతీ సంఘానికి చెప్తున్నాడు, నేను చెప్పేది మీరు వినండి. మీరు నమ్మి, దేవుణ్ణి నమ్మి ఆయనను వెంబడిస్తున్నారు గనుక, ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతికే బిడ్డలు చెప్పండి ఏం చేయరంట? శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవునిగా నమ్మిన వారు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆ తరువాత శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరము ఆత్మ, బిడ్డలారా వినండి, ఈ రెండు మనలోనే ఉన్నాయి. ఆత్మ కనపడనిది, శరీరము కనిపించేది. ఈ కనిపించే శరీరము, కనిపించని ఆత్మ, ఈ రెండు కూడా అనుక్షణము ఏం జరుగుతుందంటే వీటికి పోరాటం. రక్షించబడి బాప్తిస్సు పొందిన విశ్వాసి బిడ్డని, విశ్వాసురాలైనా విశ్వాసనైనా ఈ ఆత్మ అన్నిటికీ దూరంగా ఉండమంటుంది, అన్నిటినీ నెరవేర్చకూడదంటది. కానీ శరీరం అంటది ఇది కావాలి, అది కావాలి, ఇది నెరవేర్చాలి. శరీరానికి ఆత్మకు నిత్యము జరిగే పోరాటం అది. అందుకే ఈ పోరాటములో ఏది గెలుస్తుంది? ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందా? అమ్మా చెప్పండి, ఏది గెలుస్తుంది? ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందా? శరీరమే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? శరీరేచ్ఛలు సామాన్యమైనవి కాదు. ఈ ఆత్మ నిత్యము పోరాడుతూ ఉంటుందంట, నిత్యము పోరాడుతుంటుంది శరీరంతో. కానీ శరీరము ఏదో ఒక రకంగా ఆత్మానుసారమైన జీవితం జీవించకుండా శరీరానుసారమైన దాని కొరకు మనసు పెడుతుంది. అందుకు పౌలయ్య అంటాడు, ఆత్మానుసారముగా జీవించే బిడ్డలు శరీరేచ్ఛలను నెరవేర్చలేరు. కనుక నమ్మి నువ్వు బాప్తిసం పొందావు, నమ్మి రక్షణ పొందావు, నమ్మి ప్రభువుని అంగీకరించావు, నమ్మి ఇది ప్రభు శరీరం అని విశ్వసించి
ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నావు, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావు. కానీ ఏం జరుగుతుంది? ఆ చేత్తోనే శరీరం పట్టుకుంటున్నావు, ఆ చేత్తోనే రక్తం పట్టుకుంటున్నావు, ఆ చేత్తోనే ఆ నోటితోనే తింటున్నావు, ఆ నోటితోనే తాగుతున్నావు, మళ్ళీ ఆ నోటితోనే చెప్పండి ఏం మాట్లాడుతున్నావు? అనరాని మాటలు మాట్లాడుతున్నావు. భక్తిహీనురాగా మాట్లాడుతున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇవి పరిశుద్ధులకు చెప్పాలి, పరిశుద్ధులకు తగదు. నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఒకప్పుడు పాపములో లోకములో ఉన్నప్పుడు ఆ మాటలు మాట్లాడావు. కానీ ఇప్పుడు పరిశుద్ధతలోనికి వచ్చావు, రక్షించబడ్డావు. క్రీస్తు రక్తము, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నావు. కానీ ఆ నోటితోనే మరలా గతంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నావు, గతంలో ఉన్న మాటలు మాట్లాడుతున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుంది? అది పరిశుద్ధులకు తగ్గుతావు. నీ నోటికి చిక్కమేది? నీ నోటికి చిక్కమేది? ఎంత కోపమన్నా రాని, ఎన్ని బాధలన్నా రాని, ఇబ్బందులు రాని, కష్టం రాని, ఏమైనా రానివ్వండి, కానీ నీ నోటికి చెప్పలేమేమకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఒకప్పుడు మాట్లాడిన నోరే, కానీ ఇప్పుడు మాట్లాడకూడదు. కారణం చెప్పండి, కారణం ఏంటి? ఇప్పుడు ప్రభువును ధరించుకున్నావు, ప్రభువును కలిగి ఉన్నావు, ప్రభువును నమ్మావు. ఇంకెక్కడ? యోబు భక్తుడు భార్యని మూర్ఖురాలు వలె మాట్లాడుట నీకు తెగదు అన్నాడు. మూర్ఖురాలా అనలేదు, దౌర్భాగ్యురాలా అనలేదు, పాపాత్మురాలా అనలేదు, బుద్ధిహీనురాలా అనలేదు. ఏమన్నాడు? మూర్ఖురాలు వలె మాట్లాడుట నీకు తగ్గదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకూడదు అన్నాడు. వాస్తవానికి యోబు గారి భార్య మాట్లాడిన మాటలకి మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అనలేదు, కానీ మూర్ఖురాలు వలె అన్నాడు యోబు గారు. అంటే ఆ మాట అంటానికి కూడా ఆయన సాహసించలేదు. కానీ నువ్వు విస్తరించి మాట్లాడుతున్నావు, విస్తారంగా మాట్లాడుతున్నావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఒకప్పుడు మాట్లాడావు, మరలా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు తిట్టావు, మరలా తిడుతున్నావు. అర్థమైందా? కొంచెం మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. బిడ్డలారా, నువ్వు నమ్మి, నువ్వు విశ్వసించి, నువ్వు నమ్మి ఏదైతే తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానం ఎప్పటి వరకు ఉండాలి? కడ వరకు ఉండాలి, సత్యం దాకా ఉండాలి. కానీ ఏది ఎక్కడ? కానీ దేవుని పిల్లల్లో మనం చెప్పుకుంటున్నాం, కానీ ఎందుకు ప్రయోజనం? బిడ్డలారా, కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఏమవుద్దులే, మాట్లాడితే ఏమవుద్దులే, పోట్లాడుకుంటే ఏమవుద్దులే, ఇవన్నీ మామూలే కదా, ఏం పాపం చేస్తున్నాం మేము, ఇది పాపం కాదు కదా, పోట్లాడుకుంటూ పాపమా కదా? మాట్లాడరే, మీరు అసలు పోట్లాడుకోరు కదా, మీరు పోట్లాడుకోరు, మీరు రకరకాల మాటలు మాట్లాడుకోరు కదా. భక్తి కలిగిన తల్లులు, మీ భక్తి మీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. మీ భక్తి మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అర్థమైందా? ఎంతవరకు నీ భక్తి, ఎంతవరకు నీ విశ్వాసం? నమ్మావు, ఏంటి, ఎందుకు ప్రయోజనం?
నమ్మి బాప్తిస్మం పొందావు, ప్రయోజనం ఏంటి? ఏమి నమ్మావు నువ్వు? ఎక్కడ నమ్మావు? దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మలేదు, వాక్యాన్ని నమ్మలేదు, ఇంకెక్కడ నువ్వు నమ్మింది? కానీ మార్కు సువార్త 9:23 యేసుప్రభు వారు ఒక మాట అంటారు. మార్కు సువార్త 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరితో చెప్తారు ప్రభువారు ఈ మాట? అయ్యా నా బిడ్డ దెయ్యం బట్టి చావు సిద్ధమై ఉన్నాడని ఆ బిడ్డను తీసుకొస్తే యేసుప్రభు వారిని చూసి ఆ దెయ్యం గడగడ వణికి నురుగుగక్కి వాడు కింద పడి కేకలేసి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తండ్రితో ప్రభు అంటారు, నువ్వు నమ్మితే, చెప్పండి, నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎల్లు నీ బిడ్డను బాగుపడ్డాడంటే బాగుపడినట్టే, ఎల్లు వాడు రోగం పోయిందంటే పోయినట్టే. నువ్వు నమ్మాలి. ఎంతవరకు నమ్మావు? కొంచెమే నమ్మకం. కానీ బిడ్డలారా, నీ నమ్మకత్వం కడవరకు ఉండాలి. ఎప్పటి వరకు నీ విశ్వాసం అంటే, నీ విశ్వాసము భూమి మీద నువ్వు బ్రతికున్నంత కాలం నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కానీ విశ్వాసాన్ని కాపాడుకుంటలేదు, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటలేదు. అర్థమైందా? ఎంతవరకు నమ్మి బాప్తిస్మం పొందావు, మంచిదే. కానీ నమ్మకత్వాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే కడవరకు, ప్రభు వచ్చేంత వరకు, లేదా మనం చనిపోయేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నమ్మితే ప్రయోజనం ఏముంది? ఇస్కరియోతు యూదా కూడా నమ్మాడు. నమ్మలేదా ప్రభుని? నమ్మాడు. ప్రభు ఇస్కరియోతు యూదా నమ్మలేదా? నమ్మాడు. కానీ వాడి బుద్ధి ఎప్పుడు బయటపడింది? యేసు ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడిన తర్వాత అప్పుడు అంతరంగంలో ఉన్న ఆలోచన ప్రభు ఎరిగి, నన్ను అప్పగించేవాడు మన మధ్యలోనే ఉన్నాడు. షాక్ అయ్యారు శిష్యులందరూ. నేనా ప్రభు అంటే ఎవరూ మాట్లాడతలేదు. అప్పగించేవాడు మన మధ్యలోనే ఉన్నాడని చెప్పారు. అంతేకాదు, ఇంకా ప్రభు క్లారిటీ ఇచ్చింది ఏంటో తెలుసా? అప్పగించేవాడు నాతో పాటు పాత్రలో చేయి పెట్టేవాడు. అంటే అప్పటి వరకు వచ్చిందాకా ఎవరికి అర్థం కాలేదు. యేసు ప్రభువు తెలుసు, కానీ శిష్యులకు అర్థం కాలేదు, సంఘానికి అర్థం కాదు. నువ్వేంటో, నీ నడకేంటో, నీ జీవితం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ అలవాటు ఏంటో ఒకవేళ సంఘానికి తెలియకపోవచ్చు. అది దేవునికి తెలుసు. సంఘానికి తెలవకపోవచ్చు అండి. నీ భార్యకి తెలవకపోవచ్చు, భర్తకు తెలవకపోవచ్చు, నీ కుటుంబంలో నీ పిల్లలకో తల్లిదండ్రులకో ఎవరికో ఒకరికి తెలియకపోవచ్చు. కానీ అంతరంగమని ఎరిగిన దేవునికి అన్నీ తెలుసు. ప్రభు అంటాడు, యోధా నువ్వు పుట్టి ఉండకపోతే నీకెంతో మేలు. ఎందుకు? ఇస్కరియోతు యోధా పుట్టింది ఎందుకు? ప్రయోజనం ఏంటి? ఓ ప్రాంతంలో, పేతురు యోహానులు రాని ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, సీమోన్ అని. ఏ సీమోను?
అమ్మా అపోస్తల కార్యాల్లో దొరుకుతాడు కదా మనకి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనంలో గారడీ సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. గారడీ సీమోన్ కూడా బాప్తిస్మం పొందాడా లేదా? చెప్పరేంటి? గారడీ సీమోన్ కూడా బాప్తిస్మం పొందాడు. ఎందుకు? పేతురు యోహానులు చేతులు పెడితే రోగులు బాగుపడుతున్నారు, పేతురు యోహానులు వెళ్తుంటే నీడబడి రోగులు బాగుపడుతున్నారు, వాళ్ళు చూస్తే దయ్యాలు బారిపోతున్నాయి, ఇలాంటి అద్భుతాలు నా వల్ల కూడా జరుగుతాయి అని ఈడు కూడా ఏం చేశాడు చెప్పండి? దేనికోసం బాప్తిసం తీసుకు? పరలోకం కోసంగా తీసుకుంది. చెప్పండి, దేనికోసం తీసుకున్నాడు? నేను కూడా పేతురు యోహానులాగా ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలని. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీ వల్ల ఏమవుద్ది? ఏ సీమోను చెప్పండి? గారడీవాడు గారడీ ఎప్పుడైనా చేస్తూనే ఉంటాడు. గారడీ బుద్ధి ఉన్నాడు, గారడీ ఎప్పుడైనా చేస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసు? అప్పుడప్పుడు ఆ గారడీ ఆలోచనలు అడిగి వస్తాయి. ఆ గారడీ ఆలోచన పోలేదు. బిడ్డలారా, ఈయన నమ్మటం ఏంటి, నువ్వు నమ్మటం ఏంటి, నేను నమ్మటం ఏంటి? దెయ్యాలు కూడా చెప్పండి, దెయ్యాలు కూడా నమ్మేయా? నమ్ము చూస్తారా? చెప్పనా మీకు ఆ మాట? యాకోబు రాసిన పత్రిక 2:19. యాకోబు రాసిన పత్రిక 2:19. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుతున్నాయి. బిడ్డలు ఇటు చూడండి, నువ్వు నమ్మి వణకట్లేదు కానీ చెప్పండి, దయ్యం నమ్మి వణుకుతుంది. నువ్వు వణకు, నువ్వు భయం లేదు నీకు అసలు. నీకెక్కడికి భయం ఉంటుంది? దెయ్యము యేసు ప్రభువుని నమ్మి వణుకుతుంది, గడగడ గడగడ వణుకుతుంది. నువ్వు దేవుడివి, దేవుని కుమారుడివి, నువ్వు నజరేయుడైన యేసువి అని నమ్మి అది వణుకుతుందంట గడగడ. కానీ మనిషి నమ్ముతున్నాడు కానీ చెప్పడం ఏం చేయట్లేదు, వణకడా, భయపడ్డా. దేవునికి భయపడ్డు, నమ్ముతాడు. యేసు ప్రభు మా దేవుడే, మా ఇంట్లోనే ఉన్నాడు, ఈశాన్యం మూల తగిలిచ్చున్నాడు, ఈశాన్యం మూల తగిలిచ్చున్నాడు. అక్కడ ఒక బల్ల ఉంది, దాంట్లో పొద్దున లేచి సాంబ్రాణి పొలం వెలిగిస్తాం మేము. ఇది నీ భక్తి. అసలు నీ భయం ఉంటేగా నీకు. నమ్మి బాప్తిసం పొందినోడు భయపడాలి దేవునికి. నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసి నువ్వు భయపడాలి. భయం లేదేమీ లేదు. ఊరికే బాప్తిసం వాళ్ళు తీసుకుంటున్నారా వీళ్ళు తీసుకుంటున్నారని. కొంతమంది ఆలోచన ఏంటి, భార్య ఏమనకుండా ఉంటుందని బాప్తిసం తీసుకునే భర్త ఏమనకుండా ఉంటాడని బాప్తిసం తీసుకునే భార్య, తల్లిదండ్రులు ఏమనుకుని ఉంటారని బాప్తిసం తీసుకునే పిల్లలు. వీళ్ళ బుద్ధి ఎటువంటిదంటే, ఇక నన్ను నమ్ముతారు అని బాప్తిసం తీసుకుంటాం. అసలు నువ్వు నమ్ము ఎవరిని? నువ్వు ప్రభువుని నమ్ము. బాప్తిసం యొక్క విలువేంటో నువ్వు నమ్ము, దాని ప్రభావం ఏంటో నువ్వు నమ్ము. సంపూర్ణంగా నమ్మవు. నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు నమ్మటానికి, నీ ఇంటి వాళ్ళని నమ్మటానికో, భర్తను నమ్మటానికో, భార్యను నమ్మటానికో, మొత్తం మీద ఏదోటి గారడీ సీమోన్లాగా, ఎవరిలాగా? గారడీ సీమోన్లాగా ఏదో గారడీ చేద్దామని బాప్తిసం తీసుకున్నావు.
ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకుని ఎన్ని నెలలైంది? ఎంత కాలం అయింది? భయపడి బాప్తిసం తీసుకున్న బిడ్డవేనా నువ్వు? నిజంగా నమ్మి తీసుకున్న బిడ్డవేనా? నువ్వు పరలోకం వెళ్ళాలని విశ్వసించి బాప్తిసం తీసుకున్న బిడ్డవేనా? పరలోకం వెళ్దామనేనా? ఏమీ లేదు. గారడి సీమోనులాగా గారడి చేద్దామని. ఆ దేవుని బిడ్డలారా, గారడి సీమోను గారడి చేస్తే పేతురు అంటాడు, ఇదిగో నీ హృదయము నా దేవుని ఎదుట సరిగా లేదన్నాడు. ఏమన్నాడు? సరిగా లేదన్నాడు. ఈరోజు బాప్తిసం తీసుకొని తిరుగుతున్న వాళ్ళు మనసు సరిగా లేదు, జీవితం సరిగా లేదు, బ్రతుకు సరిగా లేదు. అందుకే నీకు తెలియకుండా నీలోనికి శాపాలు వస్తున్నాయి. ఉందా వాక్యంలో? కొరింథీ పత్రికలో ఉందా? విశ్వసించకుండా, నమ్మకుండా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే రోగాలు వస్తాయని బైబిల్లో ఉందా? అనుభవిస్తున్నావు. నమ్మవు నువ్వు వాక్యాన్ని, దేవుణ్ణి నమ్మవు. గారడి సీమోన్లాగా గారడి చేద్దామని చూస్తే ఆయన అంతకంటే గొప్పవాడు. నీ వల్ల ఏమవుద్ది? నా వల్ల ఏమవుద్ది? ఎవరు నమ్మిద్దామని మనం చేస్తే మన వైపు మనల్ని మోసం చేసుకుంటాం. మనమేనండి మోసం చేసుకునేది. వాక్యం చెప్తా ఉంది, నువ్వు నమ్మి విశ్వసించి ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటేనే తప్ప, నమ్మకుండా మామూలుగా తీసుకుంటే మీలో అనేకులు రోగులను, బలహీనులను, కొంతమంది అయితే మరణిస్తున్నారు. ఇప్పుడు వాక్యం గొప్పదా? నువ్వు గొప్పడువా? నువ్వు గొప్పదానివా? ఏంటి నువ్వు నమ్మింది? నువ్వు విశ్వసించింది ఎక్కడ? నువ్వు నమ్మింది ఎక్కడ? నా దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన రాజీ పడడు. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుని ఎట్లా బ్రతికినా పరలోకి వెళ్దామని ఆశ నీకు ఉందేమో, అది జరిగే పని కాదు. నువ్వు నమ్మిందేంటి? ఎవరు నమ్మావు? దేన్ని నమ్మావు? దేవుని కొరకు బ్రతుకుతున్నావు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఎంతమంది బిడ్డల విశ్వాసాన్ని కాపాడుకొని, భక్తిని కాపాడుకొని నీ కళ్ళ ముందే సాక్షులుగా బ్రతుకుతున్నారే. కనీసం ఆ బిడ్డలను చూసైనా మాదిరిగా నువ్వు నడవద్దా? నీ ముందు కనపడుతున్న వారిని మాదిరిగా తీసుకోవద్దా? సార్దీసులో ఉన్న దూతకు ఎలాగూ రాయము, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. కొందరు తమ వస్త్రములను తెలుపు చేసుకుని మలినము కాకుండా కాపాడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఉన్నారు, అందరూ అంటలేదు, అందరూ అంటలేదండి. విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కోసం బ్రతికే వాళ్ళు, వారం వారం ప్రభు శరీరం కొరకు తహతహలాడే బిడ్డలు ఉన్నారు. కానీ నీ విశ్వాసం ఎక్కడ? నీ భక్తి ఎక్కడ? నీ జీవితం ఎక్కడ? కనీసం బాప్తిసం పొందాననటానికి కనీసం సాక్ష్యం లేకుండా బ్రతికితే ఎందుకండి? పేతురు గారు, యోహాను గారు లాగానే నేను కూడా వెళ్ళి అద్భుతాలు చేద్దామని చెప్పండి, ఏం చేశాడు? గారడి సింహను బాప్తిసం తీసుకున్నాడు. వీడి వల్ల అయిందా? అద్భుతాలు చేయగలిగాడా? చేశాడా? ఆశ్చర్యకార్యాలు చేశాడా? చేయలేదే. గారడి వాడి వల్ల ఏమవుద్ది?
నా దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి బ్రతకటానికి ఇష్టపడండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 4:50. యోహాను సువార్త 4వ అధ్యాయం 50. చదవమ్మా. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిన. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారి దగ్గరకు వస్తే యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? వెళ్ళు, నీ కుమారుడు, చెప్పండి, నీ కుమారుడు బ్రతికాడు, వెళ్ళు. ఇప్పుడు ఆయన యేసుప్రభు మాట మీద నమ్మకం ఉంచి నమ్మి వెళ్ళాడు. తన బిడ్డ బ్రతికాడా లేదా? బ్రతికాడు. మరి నీ నమ్మకం ఏంటి? ఎక్కడో నమ్మేది? బిడ్డలారా, నేనెవరిని ముద్దు పెట్టుకుంటాను? ఆయనే నజరేయుడైన యేసు. వాడు వెళ్ళి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా నీకు శుభము. ఎంత చక్కగా మాట్లాడాడండి. శుభం పలికి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు దేనికి గుర్తు చెప్పండి? అప్పగించడానికి ముద్దు పెట్టాడు. శిష్యుల్లో యేసుప్రభు వారు ఎవరు వాళ్ళకి అర్థం కాకపోతే వీడు చెప్పాడు, నేను సలహా ఇచ్చాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్నే పట్టుకోండి. ఈ రోజున ఎంతమంది లేరండి. ఎందుకు భక్తి చేస్తున్నారు? ఎందుకు ఈ కపట భక్తి చేస్తున్నారు? ఎందుకు ఈ ముద్దులు? ఎందుకు ఈ జీవితం? ఎందుకు ఈ గారడి జీవితం? అంటే ఎవరిని నమ్మటానికి. 12 మందిలో ఒక్కడు, 12 మందిలో ఒక్కడు యేసును అప్పగించింది. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో, నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకో, నువ్వు ఎలాగున్నావు నువ్వు చూసుకో. బాప్తిస్వం పొందిన నాటి నుండి నేటి వరకు నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో. ఎవరు నిన్ను తూకమయ్యే అవసరం లేదు, ఎవరు నిన్ను కొలవవసరం లేదు. నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో నువ్వు చూసుకో చాలు. బాప్తిస్వం పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు విశ్వాసాలు ఏమన్నా కొంచెం ఎదిగావా? లోకంలో దిగిపోయావా? ఏమన్నా ఎదిగావా? దిగిపోయావా? చూసుకో. ఆనాటి దినానికి ఈనాటి జీవితానికి కంపేర్ చేసుకో. ఎలాగున్నావో చూసుకో. నిన్ను నువ్వు పరీక్షించుకోవు, నిన్ను నువ్వు పరిశీలించుకోవు, ఏమీ లేదు. బిడ్డలారా, ఎబ్బోకురేవు వరకు వచ్చిన యాకోబు, చెప్పండి, ఎబ్బోకురేవు దాటిన తర్వాత ఇప్పుడు తిన్నగా నడుస్తున్నాడా? చెప్పండి, తిన్నగా నుంచున్నాడా? కాలు ఏమైంది? కారణం ఏంటి? యాకోబు అంటాడు, ఇది నాకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, ఇది నాకు ఆశీర్వాదం. ఏమ్మా, ఇది వరకే అచ్చంగా అశ్రోధ భాష మాట్లాడేది, ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది. ఏ మాట మాట్లాడినా ప్రభువుని గురించే మాట్లాడుతుంది. ఏ మాట మాట్లాడినా విశ్వాసం కలిగి మాట్లాడుతుంది. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. ఏంటమ్మా అంటే, ఇది నాకు ఆశీర్వాదం అంటావు నువ్వు? ఎక్కడంటావు నువ్వు? ఆ పాత నాడకే, ఆ పాత అలవాటే, ఆ పాత స్వభావమే, అది పోలా. నా దేవుని బిడ్డలారా, నువ్వు మార్చబడకపోతే, నీ స్థితిని మార్చుకోకపోతే ప్రయోజనం ఏంటి? ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి కూర్చున్న ప్రయోజనం ఏంటి? నీ వల్ల దేవునికి ప్రయోజనం ఏంటి?
6 దినాలు విశ్వాసాన్ని కాపాడుకునే స్థితి లేదు. 6 దినాలు నీ నోటిని కాపాడుకోలేవు. 6 దినాలు నీ ప్రవర్తన కాపాడుకోలేవు. మరి ఆదివారం వచ్చేసరికి చక్కగా ప్రభు శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు నీట్గా. కానీ నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పౌలయ్య అంటాడు, మిమ్మల్ని పత్రికల వలె చదువుతారని. ఏ పత్రిక? నువ్వు ఈనాడు పత్రికవో, సాక్షి పేపరవో, సూర్య పేపరో, ఆంధ్రభూమో, ఏ పేపరో నాకు తెలియదు, కానీ నేను చదివే వాళ్ళకి తెలుసుద్ది. నువ్వు ఏ పేపర్ కలిగి ఉన్నావు వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మనల్ని పత్రికల్లాగా చదవకూడదు. ఉంటే ఈ విశ్వాసరాల్లాగా ఉండాలి, ఉంటే ఈ విశ్వాసలాగా ఉండాలి, ఉంటే ఆ సావుకుల్లాగా ఉండాలి, ఉంటే ఆ సంఘంలాగా ఉండాలి. సాక్ష్యం అండి. అలాంటి సాక్ష్యం లేకుండా ఎందుకు? నమ్మావు, సంపూర్ణంగా నమ్మావా? నమ్మలే. బాప్తీసం తీసుకున్నావు, ప్రయోజనం ఏంటి? నువ్వు నమ్మేది ఏంటి? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, 6 దినాలు నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆయన సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉన్నావో లేదో, విశ్వాసాన్ని కాపాడుకున్నావో లేదో, నిన్ను నీవు సరి చేసుకున్నావో లేదో పరీక్షించుకో. నా నోట ఈ మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? రోగం వస్తే డాక్టర్ గారు చెప్పాడు, పత్యం చేయొచ్చా? చెప్పరేంటి? పత్యం చేయమంటారా? ఏమని తినకూడదు? డాక్టర్ గారు చెప్పిన పత్యం అయితే చెప్పరేంటి? కరెక్ట్ చేస్తారా, చేయరా? డాక్టర్ గారు చెప్పిన పత్యం అయితే చేస్తారు, కానీ దేవుడు చెప్పింది చేయరు. అందుకే దేహాన్ని చంపేవాడికి భయపడుతున్నావు, కానీ ఆత్మను, దేహాన్ని చంపేవాడికి నువ్వు భయపడు. నిన్ను పత్యం చేయమంది దేవుడు. డాక్టర్ చెప్పింది అయితే బాగానే చేస్తావు, కానీ దేవుడు చెప్పిన పత్యం చెయ్యు నువ్వు. డాక్టరు శరీరాన్ని చంపేదాని గురించి చెప్తాడు, కానీ దేవుడు శరీరాన్ని, ఆత్మను కూడా చంపగలడు. ఆయన ఎవరికి భయపడతావు నువ్వు? అందుకే నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నామో తీర్మానం చేసుకుని, నేను నిజంగా ప్రభువుని నమ్మి, దేవుణ్ణి నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం పొందాను, ఆనాటి నుంచి నాటి వరకు నా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాను, నమ్మకస్తురాలుగా బ్రతుకుతున్నాను. వ్యర్థమైంది మాట్లాడకుండా, వ్యర్థమైంది ముట్టుకోకుండా, వ్యర్థమైన పనులు చేయకుండా, ఎటువంటి చెడుదు, లోకము, పాపము ఏది కూడా నాలోకి రాకుండా, నా మీద ఏది ఏలుబడి చేయకుండా నన్ను నేను ప్రభు పాదాల దగ్గర కాపాడుకుంటున్నాను అని ఏ విశ్వాసైనా, విశ్వాసురాలైనా ధైర్యంగా, నిన్ను కాపాడుకున్న బిడ్డవైతే ధైర్యంగా, నా ప్రభు నన్ను చూస్తున్నాడని ధైర్యంగా ప్రభు కోసం నువ్వు బ్రతికితే, బలా నమ్మకమైన మంచి దాసురాల, మంచి దాసుడని ప్రభు నిన్నంటాడు. నేను కాదు మార్కులు వేసేది, నాకేం పని? నేనేమంటే తీర్పు తీర్చడానికి? వాక్యము చేత గద్దించటమే, వాక్యము చేత బుద్ధి చెప్పడమే, వాక్యాన్ని నీకు బోధించడమే తప్ప, చెప్పండి, తీర్పు తీర్చే పని నాకు లేదు. నాకు తీర్పు తీర్చకుండా నేను కాపాడుకోవటమే నా పని. అప్పగించిన పరిచర్లో ఉన్న బిడ్డలైన మీకు సువార్తను ప్రకటించడమే నా పని. కనుక వాక్యాన్ని నమ్మండి, సత్యాన్ని నమ్మండి, సువార్తను నమ్మండి, విశ్వసించండి. నమ్మి బాప్తిసం పొందిన మీరు, నమ్మి ఏదైతే బాప్తిసం పొందావో ఆ బాప్తిసానికి సాక్షులుగా ఉండండి. దేవుని స్తోత్రం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.